ఇప్పుడు వరకు మీరు రెంట్ ఇల్లు వాచ్మెన్ ఇల్లు చూసారు కదా, ఇప్పుడు మా ఓన్ హౌస్ సొంత ఇల్లు చూడండి ఎలా ఉందో. ఫస్ట్ వచ్చి నిజానికి ఇది అందరూ చెప్తున్నట్టుగా ఇది రైల్వే స్టేషన్ లాగా అయితే అనిపించలేదు చూడడానికి. అసలు ఎయిర్పోర్ట్లా ఉందన్నమాట, చాలా అద్భుతంగా ఉంది. చర్లంపల్లి రైల్వే స్టేషన్లో దోమల ప్యాటలు కూడా పెట్టారంట, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ట్రైన్ జర్నీ మెయిన్ మనకి. ట్రైన్ జర్నీకి దండం పెడచ్చు, ఇంకోసారి ట్రైన్ ఎక్కకూడదు. ఇలాంటి ట్రైన్ జర్నీ నేను లైఫ్లో ఎప్పుడు చేయలేదండి. 24 అవర్స్ అవుతుంది ట్రైన్ మా జర్నీ మొదలెట్టి. ఇంటికాడి నుంచి మొదలెడితే ఒక మామూలుగా పెద్దోళ్ళు వెళ్ళడమే కష్టం, అలాగే పిల్లలతో బయలుదేరనమాట. అయ్యి బాబు ఎంత వరస్ట్ ట్రైన్, స్పెషల్ అన్నారు కానీ ఇంత స్పెషల్ అనుకోలేదు నేను. చెప్పారు కానీ నమ్మలేదు నేను. ఒక గంట లేదా 2 గంటలు లేట్ అవుద్ది అనుకున్నాను కానీ మరి ఏదో దారుణంగా అనుకోలేదు. మరి వీడియో మొత్తం చూడండి, చాలా ఇబ్బంది పడ్డాం. మాకు ఎప్పుడైనా సరే వందే భారత్ ట్రైన్ ఎక్కాలని ఒక కోరుకుంటుందన్నమాట. మేము అనుకున్నాను 400 టికెట్ 800 అయిపోతుంది, వందే భారత్ రేట్ ఎక్కువ అయిపోద్ది అనుకుని చెప్పేసి ఇలాగ ప్లాన్ చేశాను. కాకపోతే ఇక్కడ సమోసాలు, చిప్స్, టీలు ఇవన్నీ లెక్కెత్తే వందే భారత్ కంటే డబుల్ అయిపోయింది నాకు. నిజంగా ఈ మానేసి వందే భారత్ ఎక్కితే టిఫిన్ ఫుడ్ కూడా అన్నీ ఆడేస్తాడంట. ఒక 6 గంటలు మొత్తం జర్నీ అంతా హ్యాపీగా మొత్తం వీడియో తీసుకోవడానికి బాగున్నాను, ప్లస్ హ్యాపీగా ఉందును, కోరిక తీరిపోదును. మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట. చూడండి వీడియో, లాంగ్ వీడియో ఉంది నేను పెట్టాను నా ఛానల్లో. వీటన్నిటికి కలిపి ఎంత అయిందో వందే భారత్ ఎక్కితే ఎంత ఫ్రీగా అయిపోతుంది మాకు. లైఫ్లో మర్చిపోలేని జర్నీ మాది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో పెట్టిన లాంగ్ వీడియో బాగుంటుంది, ఎలా జరిగింది అనేది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.